హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి గోధుమలు కడిగి ఎండబెట్టేసాను అనమాట, ఆరబెట్టేసాను. గోధుమ పిండి అయితే అయిపోయింది, మిషన్ పంపిద్దామనేసి అయితే కడిగేసాను అనమాట. ఎండ కొంచెం లైట్గా ఉందండి, ఎండ సరిగ్గా రావట్లేదు ఈ మధ్య. 1 వీక్ 10 డేస్ అవుతుందేమో, అస్సలు ఎండ అనేది లేదు. వర్షాలు పడుతూనే ఉన్నాయి, అసలు. అందుకనేసి అందరికీ జలుబు దగ్గు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చెట్లు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బంతి పూల నార వేశాను కదండి, అప్పుడు చూపించాను మీకు స్టార్టింగ్ నార పోసేటప్పుడు. ఇది ఇంత చాలా చక్కగా వచ్చిందండి. బంతిపూల నార అయితే చాలా చక్కగా వచ్చింది. ఇవి బెండ చెట్లు అండి, బెండకాయ విత్తనాలు వేసాను అనమాట. అక్కడక్కడ ఒక 10 చెట్లు ఏమో ఉన్నాయండి. బెండ చెట్లు వేసిన విత్తనాలన్నీ మొలవలేదు. ఇవి చూడండి, ఇది కొంచెం పెద్దగా అయింది. బెండకాయలు అయితే కాసాయన్నమాట, ఒక 5-6 వచ్చాయి. తెంపేసామండి. చెట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయండి, బాగున్నాయి. అప్పుడు కొత్తిమీర వేసాము, తర్వాత మెంతికూర వేసాం కదా, మెంతికూర అది పప్పులోకి పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి వేసాను. ఇది వచ్చేసి మిరపకాయలండి, పచ్చిమిర్చి నార అక్కడక్కడ 10 చెట్లను పెట్టేసామండి. చెట్లు చాలా చక్కగా వచ్చాయి చూడండి, చాలా బాగా కాసాయి మిరపకాయలు వచ్చేసి. పచ్చిమిర్చి చాలా బాగున్నాయి, కనిపిస్తున్నాయి కదా. సో చిన్న చెట్లకే చాలా చక్కగా వచ్చాయండి బెండ చెట్లు. అన్నీ పెద్దగా అయితే కొంచెం బెండకాయలు బాగా కాస్తాయి. ఇది చూసారా, ఈ చెట్టు ఎవరైనా గుర్తుపట్టారా? ఈ చెట్టు చూడండి, గుర్తుపట్టండి, కామెంట్ పెట్టండి ఏం చెట్టు అనేసి. నేను చెప్తాను, చివరిలో చెప్తాను ఏం చెట్టు అనేసి. ఇవి వచ్చేసి తీగ అర్లించాను, బీరకాయ చెట్లు పెట్టాను. తర్వాత కాకర చెట్లు పెట్టాను విత్తనాలు. ఈ బీరకాయ తీగ అయితే అర్లిచ్చేసాము, తీగ బాగా వచ్చింది. అది వచ్చేసి పనస చెట్టు అండి, పనస చెట్టు అని అంటున్నారు అత్త. అదే పడిందండి, ఆ చెట్టు అదే పడింది, పనస చెట్టు అని పక్కన పెట్టేయాలి పనస చెట్టు అనేసి అత్త అన్నారు. నాకు కూడా సరిగ్గా తెలియదు ఆ చెట్టు ఏంటో ఏమో, ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను కూడా. పనస చెట్టు అంటండి, చాలా బాగా ఉంది అది. ఇవి వచ్చేసి వంకాయ చెట్లు, మీకు అందరికీ తెలుసు. బ్యూటిఫుల్ నేచర్ చూడండి, ఎంత చక్కగా ఉందో. పల్లెటూరు వాతావరణం చాలా చాలా చక్కగా ఉంటుంది, వాతావరణము చాలా బాగుంటుంది. చుట్టూ చెట్లు, పొలాలు అన్నీ చాలా చక్కగా వాతావరణం. ఇవి చూడండి, ఇవి కానిగ చెట్లు అండి. కానిగ చెట్లు ఇంటి దగ్గర ఉంటుంది, చాలా మంచిది. గాలి పీల్చుకుంటే కన్నా చాలా బాగుంటుందండి, హెల్త్కి బాగుంటుంది. హెల్త్ పరంగా కానిగ చెట్లు గాలి పీల్చుకుంటే చాలా మంచిది. కాంపౌండ్ అవతలు ఉన్నాయండి, మేమే పెట్టేసాము. పెద్ద చెట్లు అయినాయి చూడండి, చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, తడబడుతుందని ఏంటో మరి, సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఓకే మరి, బాయ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.